dear aspirants, good morning. Welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఆర్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందండి. మరి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది నెక్స్ట్ మంత్ 19th సాయంత్రం వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామినేషన్కి వారం రోజుల ముందు రిలీజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది. మరి ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి అక్టోబర్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ నోటిఫికేషన్ విషయాలు కావచ్చు, ఆన్లైన్ ప్రాసెస్ కావచ్చు, మిగిలిన అన్నిటికీ కూడా టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని మీరు ఫాలో కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్లాగే ఓటీఆర్ అప్డేట్ ఉన్న ఓటీఆర్ని అప్డేట్ చేసుకోవాలి. ఓటీఆర్ అప్డేట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఆన్లైన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ఓటీఆర్ నమోదు చేసుకునేటప్పుడు యూజ్ చేసే మీ మెయిల్ ఐడి కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, చివరి వరకు మీకు ఉద్యోగం వచ్చే వరకు కూడా అవి కంపల్సరీగా ఉండాలి. అప్డేట్స్ అన్నీ కూడా దానికి రావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మనకు ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 24 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవి మల్టీ జోన్ వైజ్గా రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. మల్టీ జోన్ 1లో 10 పోస్టులు, మల్టీ జోన్ 2లో 14 పోస్టులు అనేవి ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ అయితే 18 to 44 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. పే స్కేల్ని గమనిస్తే 58,850 రూపీస్ నుంచి 1,37,050 రూపీస్ వరకు మనకు పే స్కేల్ అనేది ఉందండి. అదేవిధంగా ఎలిజిబిలిటీ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆ సర్వీస్కు మనం కంపల్సరీగా ఎలిజిబుల్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అట్లాగే మనకు నోటిఫికేషన్లు ఇచ్చిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. మరి ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ని మనం ఇక్కడ గమనిస్తే ఏమున్నాయంటే కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ అనేది ఏ యూనివర్సిటీ నుంచైనా ఉండాలి. దాంతోపాటు కంపల్సరీగా బిఎడ్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% కంటే తక్కువ మార్కులు ఉండదు. కంపల్సరీ మోర్ దెన్ 55% ఆఫ్ మార్కులు అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. ఇక్కడ ఈ విషయం గమనించుకోవాలి. మనకు కంపల్సరీగా బిఎడ్, గ్రాడ్యుయేషన్, దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ మోర్ దెన్ 55% ఆఫ్ మార్క్స్ అనేది మనకు ఉంటేనే మనం ఈ పోస్టులకి ఇక్కడ ఎలిజిబుల్ ఉంటాము. అట్లాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏవి ఉన్నా మీరు అప్లై చేసుకోండి. బట్ మీకు ఉద్యోగం వచ్చినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఉండే ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఫైనల్ చేస్తుందో దాన్ని మనం ఒబే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళే ఫైనల్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. అదేవిధంగా మనకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ విషయాలు కానీ, సిలబస్ కానీ, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ని చూద్దాం. దానికంటే ముందు మీ అందరికీ కూడా మల్టీ జోన్లో ఏ డిస్టిక్లు వస్తాయి, మల్టీ జోన్ 2లో ఏ డిస్టిక్లు వస్తాయి మీరు చూసుకోవాలి. మీ డిస్టిక్ ఏ జోన్లో ఉందనేది మీకు క్లారిటీ అనేది ఉండాలండి. మ్యాక్సిమం ఈ మధ్యలో విడుదలైన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మల్టీ జోన్ వైజ్గానే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గమనిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years అండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years అండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎక్సెట్రా వీళ్ళు కాకుండా మిగిలిన ఎంప్లాయీస్కి 5 years అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కు 3 years ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళకు 3 years అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. ఇది ఏజ్ రిలాక్సేషన్, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మనం ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. దానికంటే ముందు సెంటర్స్ వచ్చేసరికి కంపల్సరీగా మనకు హైదరాబాద్, దాని చుట్టుపక్కల పరిధి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లోనే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విషయం కూడా ముందే గుర్తుపెట్టుకోవాలి. మీ ఓన్ డిస్ట్రిక్ట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. తక్కువ పోస్టులకు ఉన్న నోటిఫికేషన్కి కొంతవరకు అప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అది సిచ్యువేషన్ని బట్టి సిబిటిఆర్ లేకపోతే ఓఎంఆర్ బేస్డ్ పెట్టడం జరుగుతుంది. కావున కొన్ని సిటీస్ని మనకు అలాట్ చేస్తుండ్రు. మరి ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ గమనిస్తే మల్టీ జోన్ 1 ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్లో 1, ఇక్కడ లోకల్ దాంట్లో 2, అదేవిధంగా ఇక్కడ మల్టీ జోన్ 2లో అన్రిజర్వ్డ్లో 1, లోకల్ దాంట్లో 5 పోస్టులు ఉన్నాయి. మొత్తం మీదుగా 9 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్లో వచ్చేసరికి మల్టీ జోన్ దాంట్లో 1 పోస్ట్ మాత్రమే ఉంది. మల్టీ జోన్ 2లో 1 పోస్ట్ అనేది ఉందండి. అదేవిధంగా ఓవరాల్గా 2 వచ్చేసినాయి. బీసీఏలో మల్టీ జోన్ 1లో 1 ఉంది, మల్టీ జోన్ 2లో 1 ఉంది, ఓవరాల్గా 2 ఉన్నాయండి. బీసీబీలో మల్టీ జోన్ 1లో 1 ఉంది, మల్టీ జోన్ 2లో 1 ఉంది, ఓవరాల్గా 2 ఉన్నాయండి. బీసీసీలో కేవలం మల్టీ జోన్ 1లో మాత్రమే ఉన్నాయండి. బీసీడీలో, బీసీఈలో
ఎట్లాంటి పోస్టులు అనేవి లేవు. ఎస్సీలో గ్రూప్ 1లో మల్టీజోన్లో 1, మల్టీజోన్లో 2లో కూడా 1 ఉంది. ఎస్సీ గ్రూప్ 2లో మల్టీజోన్లో ఒక పోస్టు, మల్టీజోన్ 1లో ఒక పోస్టు, మల్టీజోన్ 2లో ఇంకో పోస్ట్ అనేది ఉందండి. గ్రూప్ 3లో ఎట్లాంటి వేకెన్సీ అనేది లేదు. అదేవిధంగా ఎస్టీలో మల్టీజోన్ 1లో ఒక పోస్టు, మల్టీజోన్ 2లో ఒక పోస్ట్ ఉందండి. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ విహెచ్లో మల్టీజోన్ 1లో ఒక పోస్టు, మల్టీజోన్ 2లో ఒక పోస్ట్ అనేది ఉందండి. ఓవరాల్గా ఇదంతా కూడా బ్రేకప్ వేకెన్సీస్, ఇది దగ్గర పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ కొన్ని రిజర్వేషన్లలో పోస్టులు లేవు కావున కేవలం వీళ్ళు ఓపెన్ కేటగిరీ దానికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, అదేవిధంగా మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ని గమనిస్తే ఇక్కడ మళ్ళీ 2 పేపర్లు పెట్టడం జరిగింది, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 యాజ్ యూజువల్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అండి. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి, డ్యూరేషన్ 150 మినిట్స్ ఉంటుందండి. పేపర్ 2 వచ్చేసరికి పార్ట్ ఏ పార్ట్ బి 2 ఉన్నాయి. బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ 75 మార్క్స్, ఎడ్యుకేషనల్ లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్కు లో 75 మార్క్స్ ఉన్నాయండి. మొత్తం ఇక్కడ ఒక క్వశ్చన్కి 2 మార్కులను 150 అనేది మనకు ఉంది. ఓవరాల్గా స్కోర్ వచ్చేసరికి 450కి ఉందండి. పేపర్ 2కి వచ్చేసరికి 300 మార్క్స్ ఉంది, పేపర్ 1కి వచ్చేసరికి 150 మార్క్స్ ఉంది, ఓవరాల్గా 450 మార్క్స్ ఉంది. పేపర్ అనేది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అండ్ పేపర్ 2 కూడా బైలింగ్వల్, ఇంగ్లీష్ తెలుగు రెండిట్లలో ఉంటుందండి. ఈ విషయాన్ని మనం క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. 2 పేపర్లు కూడా బైలింగ్వల్లో ఉంది, మనకు ఎట్లాంటి ఇబ్బంది అనేది లేదు తెలుగు ఇంగ్లీష్లో. జనరల్ స్టడీస్కి సంబంధించిన 15 అంశాలు అన్ని నోటిఫికేషన్లలో ఉండే మాత్రమే ఇక్కడ ఉన్నాయండి. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించింది బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది, అట్లాగే లీడర్షిప్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్కి సంబంధించింది ఇంకోటి ఉందండి. ఇదంతా కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసిండు. సో అది డౌన్లోడ్ చేసుకొని మనం ఒకసారి సిలబస్ చూసుకొని ప్రిపేర్ అయిపోతే మంచి అవకాశం అయితే ఉంటుందండి. సో మనకు చాలా తక్కువ టైం అనేది ఉంది, కేవలం అక్టోబర్ వరకే ఉంది కావున విత్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద టైంని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.